హే హాయ్ హలో అందరికీ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా రెడీ చేయాలో ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయ రెడీ చేసుకున్నాను తాలింపుకి. ఆ తర్వాత వచ్చేసి నేను సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనపకాయ, తర్వాత టమోటా, బెండకాయ, వంకాయ. సో ఇవన్నీ రెడీ చేసుకుని సాంబార్కి ఇవన్నీ ఉంటేనే మస్తు మజా ఉంటుంది అనమాట. సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఏమీ లేకుండా సాంబార్ ఎలా తయారు చేస్తాం బాగోదు కదా. సో పప్పు అయితే నేను వన్ సైడ్ పెట్టానండి, ఒక పప్పు ఉడుకుతుంది. ఈలోపు ప్యాన్ రెడీ చేసుకొని నేను తాలింపు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఆయిల్ వేడి అవ్వగానే ఈ ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేసేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇవి వేగాక మనం ఇప్పుడు తీసుకున్న ఈ ముక్కలన్నీ ఆయిల్లో వేగితే ఏంటంటే మంచిగా సూపర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం సాంబార్లో వేసేవి అన్నీ కూడా మంచిగా వేగాలన్నమాట. వేగితేనే సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. అంటే డీప్ ఫ్రై కాదు, మామూలుగా ఫ్రై చేస్తున్నాను అనమాట. లైట్గా మగ్గితే చాలు. మగ్గితే మనకి ఏంటంటే సాంబార్లో ముక్క తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. అవన్నీ కొంచెం లైట్గా వేగాక మళ్ళీ ఇప్పుడు ఆనపకాయ ముక్కలను వంకాయ ముక్కలు వేసేసి కొంచెం కొద్దిగా సిమ్లో పెట్టేసి ముందు ఇవన్నీ వేయాలన్నమాట. వేసేసాక కొంచెం చిటికెడ పసుపు వేసుకుంటే మనం ఇవన్నీ మంచిగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు. సాంబార్లో ఎక్కువసేపు నానకుండా ముందు నూనె డీప్ ఫ్రైలో అయితే ఆయిల్లో వేగితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేసి నేను వేపేసి మూత పెట్టేస్తాను అనమాట. మూత పెట్టేస్తే మనకి కొంచెం ఫ్రై అవుతాయి. చూసారు కదా ఎలా ఉందో. కొంచెం పసుపు వేసేసాను. వేసేసి ఇప్పుడు ముక్కలన్నీ కొంచెం కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మంచిగా మగ్గుతాయి అన్నమాట. మగ్గాక ఏంటంటే మనకి ముక్కలు మగ్గాక పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఆంధ్ర స్టైల్ అయితే అంటారు, మా తెలంగాణ స్టైల్ అయితే కాదు. చూసారు కదా ముక్కలు ఎలా మగ్గాయో, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ఏం చేయాలి, మనం ఈ ముక్కలు మగ్గాక ఈ పప్పు కొంచెం దగ్గరికి అయిందో లేదో చూసుకొని ఈ ముక్కల్లో మనం ఇప్పుడు ముక్కలు మగ్గితే మనకి ఏంటంటే ఆయిల్ తేలిద్ది బయటికి. చూసారు కదా ఎలా ఆయిల్ తేలుతుందో. అలా ఆయిల్ తేలితే మనకి మంచిగా ముక్కలు మగ్గాయని అర్థమవుతుంది. సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముక్కల్లోకి, అంటే మనకి పట్టాలి కదా ముక్కలకి. సాంబార్లో డైరెక్ట్గా వేసేస్తే మనకి టేస్ట్ ఏం రాదు కదా. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పడితేనే మనం సాంబార్ వేసుకొని తినేటప్పుడు ముక్కలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే ఛానల్ అంటే చాలామందికి సాంబార్ చేయడం వచ్చు, బట్ నా స్టైల్లో ఆంధ్ర స్టైల్లో ఇలా తయారు చేస్తున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే ఉడికిందండి. ఈ పప్పుని మనం ఇప్పుడు మంచిగా థిక్ చేసేసి దాన్ని ఇందులో పోసేస్తే మనకి పప్పుకు కూడా కొంచెం కారం, ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట. ముక్కలకు కూడా పప్పు పట్టిద్ది. అప్పుడు సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను, తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు వేసాను అనమాట. సో ఇవన్నీ ఇంకా మనకి ముక్కలకి పట్టాలి, కారం, ఉప్పు, పసుపు అన్నీ. సో ముక్కలు కూడా చక్కగా మెత్తగా అవ్వాలన్నమాట. అనపకాయ ముక్కలు అయితే మనకి తెలుసు కదా, ఎక్కువ సాంబార్లో ఇష్టంగా అనపకాయ ముక్కలే ఎక్కువ తింటారు. మా పిల్లలు అయితే సొరకాయ ముక్కలే ఏరుకొని మరీ తింటారు అనమాట. సాంబార్లో ముక్కలు సొరకాయ ముక్కలు అండ్ ములక్కాయలు అయితే ఇప్పుడు అవైలబుల్లో లేవు మాకు. నా దగ్గర అవైలబుల్లో ఉన్న ఇంట్లో అయితే అనపకాయ ముక్కలే గట్రా అవి వేసాను. ఇప్పుడు పప్పు చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా, చూసారు కదా. సో ఈ పప్పునైతే మనం ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ముక్కలు మగ్గి ఉప్పు, కారం అన్నీ పట్టి ఉంటాయి. చూడండి ఆయిల్ ఎలా తేలిందో మంచిగా బాగుంది కదా. సో చూడండి అక్కడ ఆయిల్ మొత్తం. సో ఇలా ఇప్పుడు ఈ పప్పునైతే మనం ఇందులో వేసుకుందాం. మధ్యలో ఆయిల్ తేలేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పప్పు అయితే ఇప్పుడు ఇందులో వేద్దామండి. వేసేసి కలిపితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా తాలింపు చేసుకొని ముక్కలు ఇలా వేసుకొని కొంతమంది ఏంటంటే పప్పులు డైరెక్ట్గా వేసేసేసి చింతపండు పులుసు పోసేసి ముక్కలు అందులో వేసేసి మరిగిందాక ఉంచేస్తారు. ఆయిల్లో వేపరు అనమాట. నాకు తెలిసి కొంతమంది అలాగే చేస్తారు, బట్ అలా అయితే టేస్ట్ ఉండదు సాంబారు. ఇలా అయితే బాగుంటుంది. ఇది నాకు ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను కూడా. చూడండి 2 మినిట్స్ అలా పప్పులో మగ్గితే మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, మనం చింతపండు పులుసు పోసుకోవాలి. చూడండి చింతపండు పులుసు పోసేసి చింతపండు బాగా పిసుక్కొని దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట మనం బిఫోరు. ఇప్పుడు చింతపండు పులుసు పోసాక ఒక్కసారి మనం గంటతో తిప్పితే చూడండి ముక్కలు కనిపిస్తున్నాయా, చెదిరిపోలేదు. ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు చూడండి కనిపిస్తాయి. ఎండుమిర్చి కూడా మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసాక మళ్ళీ ఒక 2 గ్లాసులు వాటర్ మనం పప్పు ఉడికిన దాంట్లో పోసామనుకో
మనకి సాంబార్ కొంచెం పలసగా ఉంటేనే తింటారనమాట. మరీ చిక్కగా ఉన్నా కూడా ఎవరు తినరండి. సాంబార్ పలసగానే ఉండాలి. సాంబార్ లాగే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టేసి మనం సాంబార్ మరగబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను సాంబార్ మరుగుతున్నప్పుడు కొంచెం ఎంటీఆర్ మసాలా యూజ్ చేస్తాను నేను ఎక్కువ సాంబార్లోకి. ఇప్పుడైతే నేను సాంబార్ మసాలా వేస్తున్నాను. ఎక్కువ ఎంటీఆరే వాడతాను అనమాట. చికెన్ మసాలాకి కానీ సాంబార్ మసాలాకి కానీ ఎంటీఆర్ మసాలా చాలా బాగుంటుంది. అండ్ మరుగుతున్నప్పుడు మంచి గుమగుమలు వస్తూ ఉంటాయండి. ఆ స్మెల్ ఇల్లంతా, ఎవరైనా ఇంట్లోకి రండి ఏంటి స్మెల్ అనుకుంటు చూడండి, అంత సాంబార్ మసాలా వేస్తే అంత స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు మన ఇంట్లో సాంబార్ అని అందరికీ తెలియాలి కదా, అందుకని సో అలా స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అండ్ టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుంది కూడా కొంచెం మసాలా అనేది. మనకి మసాలా వేస్తేనే అండి సాంబార్ టేస్ట్ వచ్చేది, సాంబార్ మసాలా వేస్తేనే. ఇప్పుడైతే మరిగింది చూడండి. ఆహా ఏమి రుచి, చూసారు కదా సాంబార్ ఎలా మరుగుతుందో. రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆంధ్ర స్టైల్ సాంబార్ అనమాట. చాలా బాగా చేస్తారు. మాది తెలంగాణ, బట్ నేను ఆంధ్ర స్టైల్ చేశాను అనమాట. అంటే నేను చిన్నప్పుడు పుట్టింది ఆంధ్రాలో కాబట్టి నేను ఒక ఫ్రెండ్ నేర్పింది నాకు కూడా ఈ సాంబారు. చూడండి మరుగుతుంది కదా. ఓకే, ప్రిపేర్ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.